ప్రైజ్ లార్డ్. దేవునికే మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. యేసు ఆశీర్వదించు ఈ యొక్క పరిచర్యల్లో ఈ శనివారము రండి దేవునికి మొరపెడదామనే కార్యక్రమంలో విచ్చేస్తున్నటువంటి ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డలకి, పెద్దలకి, చిన్నలకి, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి రండి మొరపెడదామనే కార్యక్రమంలో మాతో పాటు కలుసుకుంటున్న చూస్తున్న బిడ్డలందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక. ఒక శరణం పాట పాడుకొని మనము ఈ కార్యక్రమానికి మనం వెళదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామమునకు ఎల్లప్పుడధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎల్లప్పుడధిక స్తోత్రము. ఇహ పరమున మేలైన నామం, శక్తి కలిగినట్టి నామమిదే. ఇహ పరమున మేలైన నామం, శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎల్లప్పుడధిక స్తోత్రము. ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నతమైన నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎల్లప్పుడధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎల్లప్పుడధిక స్తోత్రము. మనమందరూ కూడా ప్రార్థన చేసుకొని, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వర్తమానానికి వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసయ్య నీకు వందనాలు. ఈ 10వ నెలలో 4వ దినమంతా కాచి కాపాడి నాయనా ఈ రాత్రిని కూడా మీరు మాకు దయచేశారు. దాన్ని బట్టి వందనాలు. విశేషంగా ఈ రాత్రి సమయంలో నాయనా రండి దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలో నాయనా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకై వందనాలు. ఇంతవరకు పాడారు, స్తుతించారు, ఆరాధించారు, విజ్ఞాపన చేశారు. ఇప్పుడు మీరు మాట్లాడమని అయ్యా, వినుచున్న ప్రతి బిడ్డలు, చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. మరి దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనుషులకు మొరపెట్టిన, అధికారులకు మొరపెట్టిన, మరి ఎవరికి మొరపెట్టినా మనకు సమాధానం రాదు, మనకు జవాబు రాదు. మనము మొరపెట్టవలసినది ఆకాశమును భూమిని సృజించినటువంటి దేవాది దేవునికి మనము మొరపెడుతుండగా, మన మొరపెట్టడం అంటే దేవునికి తెలియపరచడం, దేవునిని వేడుకోవడం, కష్టములో, నష్టములో, బాధలో,
కన్నీరులో, వేదనలో, పోరాటములో మనము దేవునిని వేడుకోవడం, అడగడం, దేవునికి మొరపెట్టడం అంటే మన కష్టాల గురించి ఆయనకు తెలియపరచడము, మొరపెట్టడం అంటే. గనుక ఈ సమయంలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, ఏమి అన్నాడంటే 145వ కీర్తన 18వ వచనములో మనం చదువుకుంటే చూడండి ఇక్కడ, తనకు మొరపెట్టు వాళ్ళందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వాళ్ళందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి అనగా తనకు నిజముగా మొరపెట్టే వాళ్ళకి యెహోవా దేవుడు, యేసు ప్రభు సమీపముగా ఉన్నాడంట. సమీపముగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనము మొరపెట్టడం, మనము నిజముగా మొరపెట్టాలి, నిజముగా మొరపెట్టాలి. అప్పుడే దేవుడు మనకు సమీపముగా ఉండి ఆయన మన మొరను ఆలకించి మనలను రక్షిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆపదలో, శోధనలో పేతురు యేసుప్రభుల వారు సముద్రం మీద పడవను దిగి నడిచి వస్తున్నప్పుడు పేతురు చూశాడు. పేతురు కూడా యేసుప్రభు వారి వాళ్ళే నడవాలనుకున్నాడు. యేసుప్రభుని అడిగాడు, ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తానన్నాడు. అటువంటి సమయంలో మరి దేవుని ప్రియులారా, సముద్రం మీద నడిచి 2-3 అడుగులు పెట్టాడు. గాలి సముద్రం మీద చెలరేగింది. గాలిని చూశాడు. దేవుని యందు నమ్మకం, విశ్వాసం. దేవుని ప్రియులారా, ఆ గాలికి భయపడిపోయాడు. దేవుడు రమ్మన్నాడు. అయితే మునిగిపోతుండగా యేసుప్రభుని పిలిచినాడు, మొరపెట్టాడు. యేసుప్రభు అతనిని రక్షించాడు. గనుక ఈ సమయంలో మనము దేవునికి మొరపెట్టాలి. మరి యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో ప్రియులారా మనము చదువుకున్నట్లయితే, నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను. నాకు మొరపెట్టు, నువ్వు గ్రహింపలేని మరి గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియపరుస్తాను. మేము ప్రభు సన్నిధిలో ఈ పరిచర్య ఎలా చేయాలి, ఈ పరిచర్యలో ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాలి, ఈ పరిచర్యలో, ఈ యేసు ఆశీర్వదించు పరిచర్యలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు అద్భుతాలు చేయాలి. ఓ ప్రభా, ప్రాంతానికి వెళ్ళినప్పుడు అపాధి క్రియల చేత బంధింపబడిన వారికి విడుదల ఇవ్వాలని చెప్పి మేము దేవుని సన్నిధిలో మొర్రపెట్టి, అంటే ప్రార్థించి వేడుకొని మేము వెళుతున్నప్పుడు నిత్యముగా ఆయన మేము గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను మాకు తెలియపరిచి ఆయన అద్భుతములు చేయుచున్నటువంటి దేవాది దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయములో 7వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనములో, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా, చూడండి, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. అవును, ఇక్కడ ఇశ్రాయేలులకి మోసే చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మరి మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా, పిలిచినప్పుడెల్లా,
మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మనము మొరపెట్టేటప్పుడు సమీపముగా ఉన్నాడు. ఈ 145:18 మరి మనము మొరపెట్టినప్పుడు, మనము నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారకుడు అంటున్నాడు, 50వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 50వ కీర్తనకి వెళ్దాం. ఈ 50వ కీర్తనలో దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు 15వ వచనములో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. మనము ఆపత్కాలములో దేవునికి మొరపెట్టాలి, నిజముగా మొరపెట్టాలి, ఆపదలో మొరపెట్టాలి. మాకు 2019లో ఒక భయంకరమైన ప్రమాదం, యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు దేవునికి మొరపెట్టగా బస్సులో ఉన్న బిడ్డలందరినీ దేవుడు మాకు ఆపదల నుండి యేసయ్య మమ్మల్ని విడిపించాడు. ఎవ్వరూ మరణించకుండా దేవుడు కాపాడాడు. గాయాలు తగిలినాయి, అయితే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎవరికి మరణము లేకుండా తప్పించినాడు. ఆ సమయంలో మేము దేవునిని మహిమపరిచిన, దేవునిని స్తుతించిన, దేవునిని ఘనపరిచిన. ఆయన అంటున్నాడు, ఆపత్కాలంలో మొరపెట్టు, ఆపత్కాలంలో మొరపెట్టు. ఆయన అంటున్నాడు, ఆపత్కాలమున మొరపెట్టుము అంటున్నాడు. దేవుని ప్రియమైన వారలారా, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అంటే యేసు ప్రభుని గురించి మొరపెట్టినప్పుడు ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు, విడిపించే దేవుడుగా ఉన్నారు. ఒకవేళ నీవు ఆపదలో పడినప్పుడు దేవునికి మొరపెట్టు, ఆపద వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టు. ఖచ్చితంగా నీ ప్రార్థన, నీ మొరను దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి 107వ కీర్తనలో కష్టకాలంలో ఇశ్రాయేలీలు అరణ్యములో మొరపెట్టినారంట. అప్పుడు ఆ కష్టకాలంలో నుండి వారి మొరలను దేవుడు విన్నాడని రాయబడింది. దేవుని ప్రియులారా, ఈ 107వ కీర్తనలో 4వ వచనం 5వ వచనములో మనం చదువుకుంటే, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురము ఏదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. హల్లెలూయా. వారిలో సొమ్మసిల్లింది. వారు అరణ్యములో ఎడారి ద్రోవలో తిరుగులాడుచు ఉన్నారు. కానాను అంటే ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టి కానానుకు వెళుతుండగా వారు అరణ్యములోను ఎడారిలోను వారు ప్రయాణం చేశారు. వాళ్ళకు నివాసపురము ఏది కూడా వారికి దొరకలేదు. వారు ఆకలి దప్పులతో కూడా వారి ప్రాణాలు సొమ్ముసిల్తూ ఉంది. అటువంటి సమయంలో వారు కష్టకాలంలో యెహోవాకి అవును యేసయ్యకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. అవునండి, కష్టకాలములో దేవునికి మొరపెట్టగా వారికి దేవుడు కష్టకాలముల నుండి ఆపదల నుండి వారిని కాపాడాడు. వారికి సమృద్ధి అయినటువంటి ఆహారమును దేవుడు మన్నాను వారికి పంపించాడు. వారికి పూరేళ్లను పంపించాడు. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, అదే అధ్యాయములో మనము చదువుకున్నట్లయితే ఆ అరణ్యములో మరలా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు
12వ వచనములో మీరు చదివితే అదే అధ్యాయములో ఆయన ఆయాసము చేత కృంగజేసెను వారు కూలియుండగా వారు సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. అదే 20వ వచనములో మనం చదువుకుంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తిన దేవుడుగా ఉన్నాడు. ఆయన పడిన వారిని లేవనెత్తే దేవుడు, చెడిన వారిని ఆయన చేరదీసే దేవుడుగా ఆయన మనకు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. గనుక పరిశుద్ధ లేఖనంలో దేవుని ప్రియమైన వారులారా, మరి 29వ అధ్యాయం యెర్మయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుకుంటే యెర్మయా గ్రంథము మరి 29వ అధ్యాయము 12వ వచనములో మనం ఒకసారి చదువుకుంటే, మీరు నాకు మొరపెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురని నేను మీ మనవి ఆలకిస్తున్నాను. హల్లెలూయా. ఒక హల్లెలూయా చెప్పుదామా? హల్లెలూయా. మనము నిజముగా మొరపెట్టాలి. మనము మొరపెడతామని మనము ప్రార్థన చేస్తామని మన మొరను దేవుడు ఆలకించే వాడుగా ఉన్నాడంట. దేవుని ప్రియులారా, ఆపదలో, కష్టములో, వ్యాధిలో, కన్నిటిలో, సమస్యలో మనము ఎవ్వరికి మొరపెట్టకుండా మనల్ని ఏర్పరచుకున్న, మనల్ని సృజించినటువంటి దేవాది దేవునికి మనము మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆపదలో విడిపిస్తాడు, కష్టాల్లో విడిపిస్తాడు. దేవుని ప్రియమైన వారులారా, ఆయన శోధనల నుండి ఆయన విడిపిస్తాడు. కన్నీటి నుండి ఆయన మనల్ని విడిపించే దేవాది దేవుడుగా ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని చదువుకొని దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ముందుకెళ్దాం. పరిశుద్ధ లేఖనములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను మనము మొరపెట్టాలి. పరిశుద్ధ లేఖనములో మనము చదువుకున్నట్లయితే 2 రాజులు 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరున్నటువంటి శిష్యుల్లో ఒక భార్య ఆ ఎలీషా దగ్గరికి వస్తుంది. ఆ ఎలీషా దగ్గరికి వచ్చి వాళ్ళ భర్త, వాళ్ళ పెనిమిటి చనిపోయి ఉన్నాడు. ఆ పెనిమిటి అంటే భర్త ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడుగా ఉన్నాడు. ఆయన బ్రతికినప్పుడు చాలా భక్తి భయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో ఆ భర్త చనిపోయిన తర్వాత అప్పులోడు వచ్చి, అప్పును తీరుస్తావా, ఇస్తావా, లేకపోతే నీ 2 బిడ్డలను దాసులుగా పంపిస్తావా అని చెప్పి వాడు మరి వచ్చి వారిని వేధిస్తూ ఉన్నాడు, అడుగుతున్నాడు. అప్పును ఇస్తావా, తీరుస్తావా, ఇస్తున్నావా, లేకపోతే నీ 2 కుమారులను నాకు పనికి పంపిస్తావా దాసులుగా అంటున్నాడు. రండి చదువుకుందాం. 2 రాజులు 4వ అధ్యాయంలో 1వ వచనంలో 2వ వచనంలో మనం చదువుకుందాం. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ స్త్రీ అప్పులవాడు అడిగినప్పుడు అమ్మగారింటికి వెళ్ళలా, అన్నదమ్ములు ఇంటి దగ్గరికి వెళ్ళలా,
అక్క చెల్లెల ఇంటికి వెళ్ళలా, తన మేనమామ ఇంటికి వెళ్ళలా, బంధువుల ఇంటికి వెళ్ళలేదు, స్నేహితుల ఇంటి దగ్గరికి వెళ్ళలేదు. దేవుని ప్రియమైన వారలారా, నేను ఎలాగీ అప్పును తీర్చడం అని చెప్పి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టలేదు, తెలియపరచలేదు. అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి తెలియపరచలేదు. ఆమెలో ఒక విశ్వాసము, నమ్మకము. ఈ ప్రవక్త ఏమి చెప్తున్నాడో వాటిని మనము చెయ్యాలని చెప్పి నేరుగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మరి జరిగినటువంటి సంభవాన్ని ఆ శిష్యుల భార్య అక్కడ చెప్పుచున్నది. నాకు 2 కుమారులు ఉన్నారు. నా భర్త ప్రవక్త నీ దగ్గర శిష్యుడుగా ఉన్నాడు. ఆ శిష్యుడు అంటే ఉన్నాడు నా భర్త. ఆయన చనిపోయినాడు. ఆయన బ్రతికినప్పుడు ఆయన అప్పు చేశాడు. అప్పులోడు వచ్చి మరి డబ్బు ఇవ్వకపోతే నీ 2 పిల్లలు నాకు దాసులుగా పంపించు, పనికి పంపించు దాసులుగా అని. అయితే ఆయనకు దాసులుగా పంపడానికి ఇష్టంలే. దాసులుగా బిడ్డలను పంపకూడదని ప్రవక్త దగ్గరికి వెళితే నిశ్చయంగా ఈ అప్పుల సమస్య తీరుతుందని చెప్పి ఆమె వెళ్ళింది. పరిశుద్ధ బైబిల్లో మనము చదువుకుంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుందాం. 12వ వచనాన్ని. యెహోవా నీ దేశము మీద వర్షము, నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచెదవు కాని అప్పు చేయవు అని రాయబడింది. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఎప్పుడంటే ఆయన కట్టడాలను చొప్పున మనము నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలను, కట్టడాలను నేర్చుకునింది గనక, నడుచుకునింది గనక ఎక్కడికి వెళ్ళకుండా ప్రవక్త ఏం చెప్తాడో అది మనం చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళింది. వెళ్ళి 2వ వచనంలో, ఈ 2 రాసులు 4వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే ఎలీషా నా వలన నీకేమి కావలెను. చూసారా, ఈమె జరిగిన సంభవాన్ని చెప్పింది. అప్పులవాడు డబ్బులు ఇవ్వకపోతే నీ 2 బిడ్డలను దాసులుగా పంపించు అని అడుగుతున్నాడు, పిలుస్తున్నాడు. వెళ్ళి అక్కడ ఎలీషా ప్రవక్తకు మొరపెట్టినప్పుడు ఎలీషా ప్రవక్త అంటున్నాడు, నా వలన నీకు ఏమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. ఆమె నీ ఇంట్లో ఏముంది వాటిని తెలియపరచు, నీ ఇంట్లో ఏమి ఉన్నా నాకు తెలియపరచు. ఆ ప్రవక్తకు చెప్తుంది. మరి ఆ శిష్యుని యొక్క భార్య, నా ఇంట్లో ఏమీ లేదు ప్రవక్త, నా ఇంట్లో ఒక కుండ నూనె మాత్రం ఉన్నది. హల్లెలూయా. ఏముందంట? అప్పుడు ఆ భార్య ఏం చెప్తుంది? అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు నీవు బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలను ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని, నిండి ఉన్న పాత్రలన్నీ ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. చాలు, మళ్ళీ చదువుకుందాం అక్కడి నుండి.
మనం చూస్తున్నాం. ఒక కుండ నూనె మాత్రము ఉన్నదని చెప్పినప్పుడు ఆ ఎలీషా ప్రవక్త శిష్యురాలు భార్యతో అంటున్నాడు, నువ్వు నేరుగా వెళ్ళి ఇరుగు పొరుగు వారి కుటుంబాలకు వెళ్ళి ఖాళీగా ఉన్న పాత్రలు తీసుకురా. ఆమె నేరుగా ఇంటికి వెళ్ళలా. ఆ ప్రవక్త ఏమి చెప్పాడో అదే చేయాలని ఆమె నేరుగా ఇంటికి వెళ్ళకుండా, బిడ్డల దగ్గరికి వెళ్ళకుండా, మరలా ఎవరికి చెప్పకుండా ఖాళీ పాత్రలు తీసుకొని వచ్చింది. కుండలో ఉన్న నూనె అభిషేకమునకు సాదృశ్యంగా ఉన్నది గనుక దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె వెళ్ళింది ఖాళీ పాత్రలంతా తీసుకొచ్చింది. ఆమె వారి బిడ్డలు మాత్రము తలుపు మూసి ఆ ఖాళీ పాత్రలన్నిటికీ నూనెను కుండలో నుండి పోసింది. అయితే అన్ని పాత్రలు నింపబడింది. మరలా ఖాళీ పాత్రలే లేదు, కుండలో కూడా నూనె అట్లే ఆగింది. దేవుని ప్రియులారా, ఆ ఒక్క కుండలో ఉన్న నూనె తీసుకొచ్చినటువంటి ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర తీసుకొచ్చిన ఖాళీ పాత్రలు అంతా కూడా నిండిపోయింది. తన బిడ్డలను ఇంటిలో విడిచిపెట్టి నేరుగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ప్రవక్త చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ నూనెను అమ్మి నీ అప్పులను తీర్చుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. నీ అప్పులను తీర్చుకొనుము అని ఎలీషా ప్రవక్త చెప్పినప్పుడు ఆమె ఆ నూనెను మరి అమ్మి అప్పులను తీర్చుకున్నదని మనం చూస్తూ ఉన్నాం. ఈ 7వ వచనములో చూస్తే, 7వ వచనములో ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. మిగిలిన నూనెతో నీవును నీ పిల్లలను బ్రతకండి. మరలా నూనె వాళ్ళు దేవుని ప్రియులారు అమ్మి వారి కుమారులు ఆమె నూనెను ద్వారా అమ్మిన డబ్బుల చేత వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారంట. ఈ వేళలో అప్పు సమస్య సమయంలో మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. కనుక ఈ స్త్రీ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది. ప్రవక్త దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. గనుక ఈ వేళలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆపదలో మొరపెట్టాలి, కష్టములో మొరపెట్టాలి. అప్పు సమస్యలు వచ్చినప్పుడు మనము మొరపెడుతున్న వాళ్ళుగా ఉండాలి. అప్పుడు మనకు అప్పులను తీర్చడానికి ప్రభు ద్వారమును తెరుచుచున్నవాడుగా ఉన్నాడు. అప్పుడే మనం చదువుకున్నాం, నువ్వు అప్పు చేయవు, అప్పును తీర్చుకుంటావు, నువ్వు అనేకులకు అప్పు ఇస్తావు అన్నాడు దేవుడు. కనుక ఈ సమయంలో దేవుని ప్రియమైన వారులారా, ఈ లైవ్ను చూస్తున్న దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఈ వేళల్లో మనము ఒకటి మరి ఆపద వేళలో మొరపెట్టాలి, కష్టకాలంలో మొరపెట్టాలి. అప్పు సమస్యలో ఉన్నప్పుడు మనము మొరపెడుతున్నటువంటి మనము వారిగా ఉండాలి. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకొకటి చూద్దాం. మనము నమ్మకముగా దేవుడు ఇవి కార్యాలు మనకు చేస్తాడు అని చెప్పి మనము నమ్మితే నిశ్చయంగా దేవుడు చేయడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయానికి మనం వెళదాం. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి గుడ్డి వాళ్ళతో కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏం మాట అంటే, యేసుప్రభుల వారు దేవుని ప్రియులారా, ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి
నా కుమార్తె ఇప్పుడే చనిపోయుచున్నది, అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనములో మనం చదువుకుంటున్నాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే నా కుమార్తె చనిపోయినది, అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనేను. హల్లెలూయా. గనుక ఈ సమయంలో దేవుని ప్రియమైనటువంటి వారులరా, మీరు ఇక్కడ చదువుకుంటే 23లో అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహములు చూసి స్థలమివ్వండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహములను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా. అధికారి, ప్రభువా నువ్వు వచ్చి నా చిన్నది చనిపోయినది, నువ్వు వచ్చి నీ చెయ్యి ఆ మీద ఉంచుమన్నాడు కదా. అలాగనే ఆ ఇంట్లోకి వెళ్ళి కొందరు అపహాస్యం చేశారు, కొందరు గోల చేసి ఏడుస్తున్నారు, కొందరు వాయిస్తున్నారు. అందరినీ ఆపమని అందరినీ పంపివేసి ఆ బిడ్డ మీద వేయి, ఆ బిడ్డ మీద తన చెయ్యిని ఉంచగా ఆ బిడ్డ బ్రతికింది. ఇటువంటి అద్భుత కార్యాలు ఇద్దరు గుడ్డి వాళ్ళు విన్నారు. యేసుప్రభు దగ్గరికి వెళ్తే నిశ్చయంగా మన కన్నులు తెరవబడుతుందని, యేసుప్రభు దగ్గరికి వెళ్తే మన నేత్రాలు తెరవబడి మనము వెళ్తామని చెప్పి ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చారు, యేసు సన్నిధిలోకి వచ్చారు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు అని రాయబడింది. యోబు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది. 42వ అధ్యాయము నేను ముగించబోతున్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనములో మనము చదువుకుందాం. వినికిడి చేత చూడండి, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఆమేన్. వినికిడి చేత వాళ్ళ కనులు కనపడలేదు, అయితే వాళ్ళు విన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత దొరుకుతుంది, మా నేత్రాలు తెరవబడుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ మరలా ఆ వాక్యాన్ని చదువుకుందాం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. హల్లెలూయా అని నేను నిన్ను కనులారా చూస్తూ ఉన్నాను. మరలా ఆ మత్తయి సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకుంటే 27వ వచనంలో నుండి యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు ఇద్దరు గుడ్డి వాళ్ళు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఆమేన్. ఇక్కడ చూడాలి, గమనించాలి. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇది చేయగలనని నమ్ముతున్నారా? హల్లెలూయా. నమ్మే ప్రతి వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. దేవుని ప్రియులారా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు దేవుడు. గనుక ఈ సమయంలో ఆ ఇద్దరు గుడ్డోళ్ళతో కూడా చెప్తున్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వాళ్ళు అంటున్నారు అని వారిని
అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. నమ్ముచున్నాము ప్రభువా అని చెప్పి ఆయనతో కూడా చెప్పినారు. అప్పుడు ఆయన వారి కనులను ముట్టి, మీరు నమ్మిక చొప్పున మీకు కనులు మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఓ హల్లెలూయా. ఆయన చెప్పినంతలోనే మీ నమ్మక ప్రకారం మీకు కలుగునుగాక అని చెప్పినప్పుడు వారిని ముట్టి వారి కన్నులు తెరవబడింది. హల్లెలూయా. కనుక ఈ వేళలో ఆయన అద్భుతాలు చేస్తాడని, నేత్రాలు తెరుస్తాడని చెప్పి మనం నమ్మాలి. ఆ గుడ్డి వాళ్ళు నమ్మారు, వారి నేత్రాలు తెరవబడింది. కనుక ఈ సమయంలో మనము నమ్మాలి, మనము విశ్వాసం ఉంచాలి. కనుక ఈ సమయంలో ఆపద వేళలో మొరపెట్టాలి, కష్టకాలంలో మొరపెట్టాలి, అప్పు సమస్యలో ఉన్నప్పుడు మనం మొరపెట్టాలి. మరి మనము నమ్మాలి దేవుడి కార్యము చేయగలడని. దేవుని ప్రియమైన వారులారా, గుడ్డి వాళ్ళు నమ్మారు, వారిని ముట్టాడు, వారి కనులు తెరవబడింది. గనక ఈ లైవ్ను చూస్తున్న దేవుని బిడ్డలారా, రండి, మీరు కూడా దేవుని యొద్ద మొరపెడదాం. దేవుని యొద్ద రండి, మనమందరూ కూడా మొరపెడదాం. ఈ లైవ్ను చూస్తున్న బిడ్డలారా, ఎందరూ ఆయన యందు నమ్మకస్తున్నారు? అప్పు సమస్యలో ఉన్నారా? పోరాటంలో ఉన్నారా? ఒకేలా చనిపోయిన స్థితిలో ఉన్నారా? యేసు ప్రభు దగ్గరికి నమ్మకంగా రండి. ఆ అధికారి వచ్చాడు నమ్మకంగా. నా బిడ్డ మీద చేయిస్తే నా బిడ్డ బ్రతుకుతుందని చెప్పి అధికారి వచ్చాడు, యేసు ప్రభుని తీసుకొని వెళ్ళాడు. యేసు ప్రభు వాళ్ళందరినీ పంపించేసి ఆ బిడ్డ మీద చేయి ఉంచగా ఆ బిడ్డ లేచింది, ఆ బిడ్డ బ్రతికింది, ఆ బిడ్డ. గనుక ఈ వేళలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డి వాళ్ళు నమ్మినారు, మీ నమ్మకము చొప్పున కలుగునుగాక అన్నప్పుడు వారి కన్నులు తెరవబడింది. ఈ రాత్రి వేళలో అందరూ కూడా కన్నులు ముద్దామా? ఈ రాత్రి వేళలో అందరూ కన్నులు ముద్దాం. ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టదాం. కష్టములో, నష్టములో, కన్నీటితో, వేదనతో కూడా ఉన్నావా? రండి, దేవుని దగ్గర మొరపెడదాం. అందరూ కన్నులు ముద్దామా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసు ప్రభువా నీకు వందనాలు నాయనా. ఇంతవరకు వాక్యాలు విన్న ప్రతి బిడ్డలను యేసు నామములో వారు దేనికోసం మొరపెట్టారు? కష్టంలో మొరపెట్టారా? వేదనలో మొరపెట్టారా? అప్పు సమస్యలో మొరపెడుతున్నారా? ఆపదలో మొరపెడుతున్నారా? నాయనా, ఈ రాత్రి వేళలో వారికి సహాయం చేయండి, వారికి విడుదల దయచేయండి. అధికారి కుమార్తెను బ్రతికించిన దేవుడు ఇప్పుడే ఈ రాత్రి వేళలో అనేకులను బ్రతికించండి ప్రభువా. అనేకులను నమ్మాలి, అనేకులు నమ్మునట్లు చేయండి. ఎవరెవరు నిన్ను నమ్ముతున్నారో, ఎవరెవరు నిన్ను విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి ప్రభువా. నీకు వందనాలు. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.